पधारे हुए सभी महानुभावों का उमा में इंतजाम किया गया है। सभी इस मंदिर को करीब 25 साल हो गए। एक उत्सव के हिसाब में यहाँ पे सब शक्तियों का स्वागत किया जा रहा है। आप सबसे यही प्रार्थना करता हूँ कि मेरे को ज़्यादा बोलना नहीं आता है, आप ऐसे समाज देंगे हमारे प्रमोद जी सब बात की जानकारी देंगे। మైకులు రీసౌండ్ పైన నుంచి చెమటలు అందరికీ కూడా ఓపిక లేదు। కమిటీ సభ్యులకు मैं रिक्वेस्ट कर रहा हूँ, మన ట్రస్టీలందరినీ సన్మానం ఎమ్మెల్యే గారితో చేపియండి। वो लिस्ट देख के एक बुलाव करो। భక్తులందరికీ ఉమామహేశ్వర దేవస్థానం తరఫున ధన్యవాదములు। మరి ఈ మందిరము మనం 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము। ఈ మందిరము 3 సంవత్సరాలు 2003లో మన పార్సీ రమేష్ మరియు మల్లేష్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కమిటీగా నియమించడం జరిగింది। ఆ కమిటీలో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే రామ్సుఖ్ దాలియా మరియు నేను కాపాడుతూ ఇద్దరం ప్రెసిడెంట్ సెక్రటరీగా మరియు మెంబర్స్తో ఈ కార్యక్రమం చాలు చేస్తున్నాము। ఈ మందిరం యొక్క తర్వాత ప్రతి సంవత్సరము 2100 రూపాయలు మన గంజి నుండి మళ్ళీ 2100 మన రైస్ మిల్లర్స్ నుంచి తీసుకొని గుడికి డెవలప్మెంట్ చేసినాము। మరి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తర్వాత మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ హాల్ కమిటీ హాల్ కూడా మనం నిర్మించడం జరిగింది। ఈ హాల్ యొక్క దాతలు మరియు ప్రజాప్రతినిధులతో తీసుకున్నాము। ఇవన్నీ కూడా మనం దీంతో డెవలప్మెంట్ చేసినాము। ఈ సుదర్శన్ గారు మనకు 5 లక్షల రూపాయలు మనకు డొనేట్ చేసినారు। మరియు కుమార్ శెట్టి గారు మెయిన్ డోర్ కోసం 3 లక్షల రూపాయల వరకు వెచ్చించినారు। ఈ గుడి యొక్క డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి మనకు అన్ని విధాల సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుంది। उपस्थित डायस से बैठे हुए महानुभाव, उपस्थित सब सुभक्त, आज आप सबका मंदिर के प्रांगण में स्वागत है। ये मंदिर का एक छोटा मोटा इतिहास है। बहुत कम लोगों को मालूम होगा ये इतिहास। 1993 में कुछ गंज के लोग मर्चेंट एसोसिएशन की तरफ से यहाँ एक मूर्ति का निर्माण करे थे। जिस जगह मंदिर है उस जगह मूर्ति का निर्माण हुआ था 1993 में। उसके बाद कुछ गवर्नमेंट ऑर्डर के हिसाब से वो मूर्ति को वहाँ से हटा देना चाहिए बोल के मार्केट कमेटी में ऑर्डर आया था। वो हिसाब से मैं समझ रहा हूँ उसको तुरंत अमल में लेके उन्होंने वहाँ से हटा दिया। उस टाइम पे हमारे प्रेसिडेंट कंपनी के विठल भाई इमीडिएट पूरे व्यापारी लोगों को जागृत करके ये अपन यहाँ से जो ये लोग मूर्ति को हटा दिए, यहाँ पर किसी हाल एक मंदिर अपन निर्माण करना चाहिए क्योंकि वो टाइम से उनका फोर्स रहा, बहुत उनका योगदान भी बहुत बड़ा है। मैं समझता हूँ वो टाइम पे वहाँ मार्केट कमेटी के चेयरमैन श्री रामकृष्ण रेड्डी जी थे और डी श्रीनिवास जी के हेल्प से अपने कुछ व्यापारी डायरेक्टर भी थे। उन सब लोगों की मेहनत से ये टुकड़ा इतना जमीन वो मंदिर के लिए रखा गया। और उसके बाद उसको कैसा करेंगे क्या करेंगे बोल के बहुत चर्चा होने के बाद वो टाइम के
మంది ఉన్నారు. అందరి పేర్లు ఒక్కొక్కరు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క తండ్రులు అందరూ, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వారి యొక్క తండ్రులు చాలా పట్టుదలతోటి శ్రమించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేసినారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఈ దేవాలయంలో గత 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పూజారిగా సేవలు అందించుకుంటూ ఆ యొక్క మా ఇంటి దేవుడు ఇలవేల్పు పార్వతీ రాజరాజేశ్వరం వేములవాడ నడుపుతున్నాను. మన యొక్క యొక్క రెస్పాండ్ వస్తుంది. మన దగ్గర ఎలాంటి పూజలు చేసినా దాదాపుగా ఇటు ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఇచ్చోడు ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఇటు వెళ్తే బాసర్ బైసా నుంచి, బోధన్, బాన్సువాడ, కొరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, కామారెడ్డి, బిక్కునూరు, ఇవన్నిటి నుంచి కూడా మన యొక్క దేవాలయంలోనికి భక్తులు వస్తారు పూజల కోసం. ఇక్కడ దీనికోసం అని చెప్పేసి ఒక ఉమామహేశ్వర స్వామి దేవాలయ వ్రత ఉద్యాపనలు అనేటువంటి ఒక గ్రూప్ కూడా మేము క్రియేట్ చేసుకున్నాం. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఎలాంటి పూజలు మేము సంకల్పం చేసుకున్నా వచ్చినటువంటి భక్తుల అనుగ్రహము, భగవంతుడి యొక్క కృప, తర్వాత మేము కమిటీ సభ్యులు మీరు ఎలాంటి పూజలు చేయండి, మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కమిటీ సభ్యుల సహకారము, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళామణులు ఇక్కడ ఉన్నారు వెనుకకు, సంతోషి, త్రివేణి, అపర్ణ, కవిత, ఇట్లా ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, భాగ్యమ్మ, ఇట్లా ఒక 10 మంది ఆడవాళ్ళు నాకు ఇక్కడ ఎలాంటి శ్రమ లేకుండా ఏర్పాటు చేస్తారు ఇక్కడ. అట్లా అంత వైభవంగా మన యొక్క దేవాలయంలో జరుగుతున్నది. అంతేకాకుండా మన దేవాలయంలో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనడానికి నిదర్శనం ఇక్కడ సుదర్శన్ గారు. ఒక్కసారి మీరు లేవాలి. సుదర్శన్ గారు అమ్మ, మన రజిత, వీరి దంపతులు ఇక్కడ ఒక సంకల్పం చేసుకున్నారు. ఏమని అంటే వారి అమ్మాయికి డాక్టర్గా సీట్ వచ్చింది. ఇక్కడికి వచ్చి సంకల్పం చేసుకున్నారు. ఏమని? డాక్టర్ సీటుకి 5 లక్షల రూపాయలు. ఆ యొక్క 5 లక్షల రూపాయలు మేము డొనేషన్ కట్టాలి. ఇక్కడికి వచ్చి సంకల్పం చేసుకున్నారు. భగవంతుడు 5 లక్షల రూపాయలు నీయి, నువ్వు తీసుకుంటావా కాలేజీకి కట్టిస్తావా, నీ ఇష్టం అని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు. పేరు అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చింది. అమ్మాయికి డాక్టర్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆ 5 లక్షల రూపాయలు మన దేవాలయాన్ని డొనేట్ చేసినారు వాళ్ళు. మరి ఇది చాలా గర్వించదగ్గ విషయము. అంతేకాకుండా మన కాపర్తి కుమార్ శెట్ గారు అక్కడ పెట్టుబడి పెట్టేసి మన మెయిన్ డోర్ చేయించినారు. తర్వాత ఇక్కడ మన దేవాలయంకి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ డోనర్ పేరు కనబడుతుంది. మనము మన దేవాలయంలో జరుగుతున్నది. ఏ దేవాలయంలో ఎలాంటి చేసినా పేరు కనబడుతుంది. మన దేవాలయంలో మాత్రం అట్లా లేదు. ఏం చేసినా దేవుడికే తెలవాలి అని చెప్పేసి సంకల్పంతోటి మన యొక్క దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. ఇట్లా ఇంకా ఇలాంటి శుభకార్యాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ట్రస్టీ సభ్యులకు ఇంకా చాలా శక్తినిచ్చి ఆర్థికంగా వారిని ఆ భగవంతుడు వృద్ధి చెందించి ఇట్లాంటి దాన ధర్మాలు చేయాలని చెప్పేసి భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. హర్ 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 महादेव महादेव, हर हर महादेव, जय श्री राम, जय श्री राम, भारत माता की जय। जब से ऑपरेशन सिंदूर हुआ, जो भारत माता का नाम लेने में भी पीछे उठते थे, आज पूरा देश भर के लोग भारत माता जय बोलते हैं. आज के ఉమామహేశ్వర ఆలయ 25 సంవత్సరాల కార్యక్రమం. దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు పెద్దలు రామకృష్ణ దాలియా గారికి, ఆలయ కార్యదర్శి కాపర్తి విఠల్ గారికి, రైస్ అసోసియేషన్ కార్యదర్శి సోదరుడు మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి దత్తు గారికి, గోశాల కమిటీ జనరల్ సెక్రటరీ మరియు మర్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు కమల్ ఇనాని గారికి, గోశాల కమిటీ సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారికి, మర్కెట్ అసోసియేషన్ సెక్రటరీ మలిన్ గారికి, గోశాల కమిటీ ట్రస్టీ సభ్యులు పెద్దలు
ప్రదీప్ దివాణి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ప్రసాద్ పంతులకు పాదాబంధం చేస్తూ పశుపతుల పంతు గారు కూడా ఏదైనా ఆలయము అభివృద్ధి చెందాలంటే ప్రధాన అర్చకుడే దానికి మూల కారణం. ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తాడు. మరియు వేదిక ముందున్న గంజు వర్తక సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ఈ శుభ సమయాన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఏ విధంగా శ్రమ పడ్డారో, कितना मेहनत करे, कैसे इसको निभाए, कैसे इसको निर्माण करे, प्रदीप भाई पूरा डिटेल में बोले और मैं आंखों से देखा भी हो, क्योंकि जब मैं विश्व हिंदू परिषद का प्रेसिडेंट था, हमारे प्रदीप भाई हमारे चीफ एडवाइजर था विश्व हिंदू परिषद का। तो 4-5 साल जो भी काम के लिए गए तो उमा महेश्वर आलय का टेम्पल का बात निकालते थे। जब उमा महेश्वर ఆలయం అంటే చాలా సమస్యలు వచ్చినా కానీ అందరు కలిసికట్టుగా నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం తర్వాత కూడా ఈరోజు చాలా సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలు ఉమామహేశ్వర ఆలయం ఎక్కడ అనేది చాలామందికి తెలియదు హిందూ నగరంలో. మరి అది లేట్ అయినందుక దేనికో కానీ ఒక గుర్తింపు లేకుండే ఈరోజు హిందూ నగరంలో శివాలయాలలో ఒక ప్రముఖ ఆలయం ఉమామహేశ్వర ఆలయం అని అందరూ కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు. అది ట్రస్ట్ సభ్యుల కృషి. అప్పుడు నేను ప్రదీప్ గారితో బాగా సన్నిహితంగా ఉండింది పరిషత్లో, మేము వారి అడ్వైజర్ కనుక. దాని వెనుక అనేక మంది గంజి వర్తకులు కానీ, రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళ వర్తకులు కానీ దానికి కృషి నిజంగా చాలా వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజు కూడా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంకు దాంతోపాటు ఈ ఫంక్షనాలు కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో మన ఈరోజు ముఖ్యంగా అయోధ్య ఆలయం తర్వాత अयोध्या आलय निर्माण के बाद राम लला के प्रतिष्ठा के बाद आज देश भर में सनातन धर्म का कहीं भी जाओ उसका वही मंदिरों का निर्माण हो रहा है और पुनः पुराना मंदिरों का निर्माण भी हो रहा है. మనం పాత పునర్నిర్మాణం చేసుకుంటూ పునఃప్రతిష్ఠ చేసుకోబడతా ఉన్నాయి. అంటే ఈరోజు మన సనాతన ధర్మం కానీ మన ఆలయాల నిర్మాణాలు కానీ దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం ముందుకు సాగుతూ ఉంది. దానికి ముఖ్య కారకులు ఎవరో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా ఈ హాల్ కూడా ఇదంతా కూడా बहुत गर्मी हो रहा है. एसी बना दो इसको, तो बड़े से आ रहे थे सब एसोसिएशन. आज निजामाबाद बोले तो गंज बोलते, गंज के बाद राइस मिल बोलते और हम भी आज इंडिया लेवल के ट्रेडर्स है. इधर మీరు చేస్తున్న ఈ ఆలయము ఆ శివుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతోటి ఆ శివుడి ఉమామేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని నా వంతు సహకారం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ఈ రజతోత్సవ ఉమామేశ్వర ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు కమిటీ సభ్యులకు, గంజి వర్తకులకు, రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు, వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై. मार्केट कमेटी के चेयरमैन श्री मुप्पा गंगा डेरी और गंगाना जो पूरी चीज बात करें, जो गंज का टावर है बहुत दिनों से बंद है, इसको आप कराना, आपका नाम रहता बोले तो आज वो टावर का रिपेयरिंग जो हो रहा, वाच भी आ रहा उसमें. इसके लिए उनको धन्यवाद बोल रहा हूँ मैं. धन्यवाद सर. उनके पदाधिकारी थे, उन्होंने सभी ट्रस्टियों से
कुछ ना कुछ निधि लेके कुछ फिक्स करके यहाँ पे मंदिर का निर्माण कराया है। तो आज उनकी भी हम यहाँ पे स्वागत कैसा बोले हैं कि यहाँ पे अपने को एसी बनाना है, तो आगे भी निधि आवश्यकता गिरेगी। శివాలయం యొక్క కమిటీ 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా నన్ను పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గారికి మన కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే ఒక దేవాలయానికి 25 సంవత్సరాలు సేవ చేసి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా సేవ చేసినందుకు వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా మునుముందు కూడా ఈ మందిరాన్ని మంచి ఇది ఎందుకంటే శివాలయం భగవంతునితో సమానంగా భావిస్తూ ఈ శివాలయాన్ని ఇంకా మునుముందు ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై హింద్. మన రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి మరియు ట్రస్టీ అయినటువంటి మోహన్ అన్న గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా ఎమ్మెల్యే మన సూర్యనారాయణ గుప్తా గారిని కోరుతున్నాం. ఈశ్వరుని యొక్క లింగాన్ని తీసుకొని వచ్చి అప్పటి మందం సంతత రుద్రధారాభిషేకం చేయడం జరిగింది. 89 తర్వాత సంకల్పం జరిగింది. 92 ప్రాంతాల్లో శంకుస్థాపన జరిగింది. 2000 సంవత్సరంలో శ్రీ 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 హంపి విరూపాక్ష స్వామివారి యొక్క కరకమలముల చేత అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఉద్ఘాటన మహోత్సవం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరెందరో మహానుభావులు వచ్చి సేవలు చేస్తున్నారు. విశేషంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్టీ వాళ్ళు ఈ సంవత్సరం చాలా పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు.
స్వామివారి యొక్క మహాకుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినారు. దానికి ఇది ఒక బీజంగా మేము భావిస్తూ ధనం ధాన్యం వశంభో పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగాను తెలియజేస్తున్నాము మన ట్రస్టీ పక్షాన. జై శ్రీరామ్.